దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సంఘం, ఇంతవరకు 3 ఆరాధనలో ప్రభు తన కృపణించినందుకు ప్రభు స్తోత్రం. 4వ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. తండ్రి, మీ అపారమైన ప్రేమకి స్తోత్రములతో 4వ ఆరాధన ప్రారంభిస్తున్నాం. మీ హస్తం మాకు తోడుగా ఉంచండి. పాటల ద్వారా మహిమ పొందండి. ఆత్మతో సత్యంతో ఆరాధించినట్టు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, కృప చూపించండి. దేవా, మీకు వందనాలు, స్తోత్రం. వాక్య సమయం మీ దాసుని బలపరచండి, మాతో మాట్లాడండి. అయ్యా, మీకు మహిమ చెల్లిస్తూ సమయం అంతా మీ కృపగల హస్తానికి ఎత్తి పెట్టుకోవచ్చు. యేసు ప్రభు దివ్యనామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె. సమయంలో ప్రియ సంగమ కొన్ని పాటలు పాడి ప్రభుని స్తుతించి కనపడదాం. వారు పాడుతుండగా వారితో కలిసి మనం పాడి ప్రభుని స్తుతిద్దాం. క్రీస్తు పేరట వీక్షిస్తున్న మీ అందరికి వందనాలండి. ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాం. మొదటిగా పాట సంఖ్య 179, 179. హల్లెలూయా పాడేద ప్రభు నిన్ను కొనియాడేద అన్న పాట పాడదాం. 1, 4, 5, 6 వచనాలు పాడుకుందాం. అందరం కలిసి ఉత్సాహంగా దేవుణ్ణి కీర్తిద్దామండి. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. భయమును ప్రహ్లాదుని అభయమునిచ్చితివే. భయమును ప్రహ్లాదుని అభయమునిచ్చితివే. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకై జీవింతును. నా జీవము దాతవు నీవే. నీ కొరకై జీవింతును. నా జీవంబు దాతవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్.
హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఇంకో పాట పాడదామండి. ఇంకో పాట పాడి మనం దేవుని స్తుతిద్దాం. పాట సంఖ్య 152, 152. సంతోషమే సంతోషమే సంతోషంతో దేవుని స్తుతిద్దాం అన్న పాట పాడదాం. పాట సంఖ్య 152, 152. 1, 2, 5, 6 వచనాలు పాడుకుందాం. 1, 2, 5 వచనాలు. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్. క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్. క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చెను తన మందలో. ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పి ఉండగా, దయతో కాపాడి యేసు దారికి నడిపెను. పూరి దయతో కాపాడి యేసు దారికి నడిపెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్. క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చెను తన మందలో. అక్షయమైనదియు నిర్మలమైనదియు, అక్షయమైనదియు నిర్మలమైనదియు, రక్షకుడేసు వాడవరని స్వాస్థ్యము నాకిచ్చును. రక్షకుడేసు వాడవరని స్వాస్థ్యము నాకిచ్చును. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్. క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చెను తన మందలో. మహిమారాజ్యమునకు మిమ్మును పిలుచుచున్నా, మహిమారాజ్యమునకు మిమ్మును పిలుచుచున్నా,
మహిమరాజుకు తగినట్టుగా మీరు నడచుకోనుడి. మహిమరాజుకు తగినట్టుగా మీరు నడచుకోనుడి. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్. క్రీస్తు యేసు రక్షించెనన్, చేర్చెను తన మందలో. రాజాది రాజు యేసే, ప్రభుల ప్రభు యేసే. రాజాది రాజు యేసే, ప్రభుల ప్రభు యేసే. పరమందు దూతలు ఇహమందు నరులు హల్లెలూయా పాడుడి. పరమందు దూతలు ఇహమందు నరులు హల్లెలూయా పాడుడి. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్. క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. ఒక పాట పాడదామండి. పాట సంఖ్య 376, 376. 376 గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము వచ్చినన్న పాట పాడదాం. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము వచ్చెను రండి. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము వచ్చెను రండి. సర్వాధికారియు సర్వోన్నతుండైనా, సర్వాధికారియు సర్వోన్నతుండైనా మన తండ్రిని గణపరచి మనము జయించెదము. మన తండ్రిని గణపరచి మనము జయించెదము. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము వచ్చెను రండి. సేదాబడెను వధువు సుప్రకాశము గల, సేదాబడెను వధువు సుప్రకాశము గల. నిర్మల వస్త్రములతో అలంకరించుకొనెను. నిర్మల వస్త్రములతో అలంకరించుకొని గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. పరిశుద్ధుల నీతి క్రియలే అవసరములు. పరిశుద్ధుల నీతి క్రియలే అవసరములు. గొర్రెపిల్ల రక్తముతో శుద్ధి నొందిన వారు, గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు. గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చేను రండి ప్రేమించే సంగముకై ప్రాణం గునిడే ప్రభువు ప్రేమించి సంగముకై ప్రాణం గునిడే ప్రభువు పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనే పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి శ్రీ యేసుక్రీస్తుండే సంగమునకు శిరసు శ్రీ యేసుక్రీస్తుండే సంగమునకు శిరసు వాక్యముదకము తోడా శుద్ధి నరచుచుండే వాక్యముదకము తోడా శుద్ధి పరచుచుండే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి గొర్రె పిల్ల వివాహోత్సవం సమయము వచ్చేను రండి. చివరిగా మనం పాట సంఖ్య 548 పాడదాం. 548 యేసయ్య నామం నా ప్రాణ రక్ష అన్న పాట పాడదాం. 548 548. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తం నా ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. రోగ భయం మరణ భయం తొలగిపోవును యేసు నామములో. రోగ భయం మరణ భయం తొలగిపోవును యేసు నామములో. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. అపాయమేమి ఉదరికి రాదు, కీడేదియు నా గదికి రాదు. అపాయమేమి ఉదరికి రాదు, కీడేదియు నా గదికి రాదు. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసుని నామమే స్తుతించెదము, వ్యాధుల పేరులు మరచెదము. యేసయ్య నామమే స్తుతించెదము, వ్యాధుల పేరులు మరచెదము. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. పాటల ద్వారా ప్రభుని స్తుతించే భాగ్యం ప్రభు మనకి ఇచ్చారు. సంగమ ఈ సమయంలో ఆరాధన వాక్యం అందించడానికి రెవరెండ్ విజయ్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు. వారు మరి మన అల్మాస్ కూడా బ్రాంచ్ బేతనే సంఘానికి వారు కాపరిగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో
నియమించడం జరిగింది. వారు అక్కడ సంఘాన్ని వారు చూసుకుంటున్నారు. వారు మరి దేవుని వాక్యం, ఆరాధన వాక్యంలో అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. ప్రభువు నందు ప్రియమైన వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని ద్వారా బలముగా వాడబడిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి తన జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా తను ఎలాంటి జీవితం జీవించాడో ఈరోజు మన సందేశంలో విందాం. వినడానికి ముందు ఆ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 3వ వచనం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ దినము ఈ సమయమందు మీ సందేశమును వినడానికి సిద్ధముగా ఉన్న మీ బిడ్డలను బట్టి వందనాలు. మీ సందేశమును వినిపించడానికి మీరు ఎన్నుకున్న మీ దాసుడును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ దాసుని మరుగుపరిచి పరిశుద్ధాత్ముని ద్వారా మీరు ఆయన మాట్లాడమని, మీరు మాట్లాడే ప్రతి మాట వినడానికి శ్రద్ధాసక్తులు కలిగి ఎదురు చూస్తున్న తెరవబడిన హృదయములు గల వారికి ఆశీర్వాదకరముగా మార్చుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయము చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే దేవుని వాక్యము ధ్యానంలో మనం ఉన్నాం. దేవుని వాక్యము మనలను అన్ని విధాలుగా బలపరిచేదే తప్ప బలహీనపరిచేది కాదు. దావీదు గారు ఎలాంటి జీవితంలో తాను దేవునికి దగ్గరగా జీవించాడో మనకు బాగా తెలుసు. పాపము చేశాడు. అయినా తాను చేసింది పాపమని తాను తెలుసుకొని గ్రహించి దేవుని దగ్గర క్షమాపణ పొంది దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. దావీదును మనం ఒకవేళ అడిగితే, దావీదు గారు మీరు పాపం చేశారు, మరి దేవునికి అంత దగ్గరగా ఎలా జీవించారు అని మనము దావీదును అడిగితే, దావీదు చెప్పే ప్రశ్న ఏంటంటే, అవునండి నేను పాపం చేశాను, అది పాపమని తెలుసుకున్నాను, పశ్చాత్తాపపడ్డాను, నా పశ్చాత్తాప ప్రార్థన కీర్తనగా రాశాను, అది మీ అందరికి అందుబాటులో ఉంది, నా దేవుడు క్షమించే మనసు గలవాడని నాకు తెలుసు, కనుక అదే క్షమించే దయాగలిగిన మనసు నేను కూడా కలిగి ఉన్నాను, అందుకే నేను దేవునికి హృదయానుసారుడు అయ్యాను. దేవుడు దావీదు నా హృదయానుసారుడని నా గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఎంతకంటే గొప్ప జీవితం నాకేం కావాలి అని దావీదు సమాధానం చెప్పేవాడు. దావీదు గారు, దేవుడు నీ జీవితంలో నీకు ఏమై ఉన్నాడు, ఏ దేవుడైతే నీ గురించి సాక్ష్యం ఇచ్చాడో ఆ దేవుడు నీకు ఏమై ఉన్నాడు, ఏమై ఉన్నాడని ఆ దేవునికి నువ్వు హృదయానుసారుడు అయ్యావు అంటే దావీదు గారు అంటారు, ఆ దేవుడు నన్ను ప్రేమించి గొర్రెలకు కాపరిగా ఉన్న నన్ను ఆ గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచి ప్రత్యేకించి
నన్ను ఏర్పాటు చేసుకొని నన్ను తన ప్రజలకు రాజుగా ఉండ నిర్ణయించినాడు కనుక ఆయన నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నాకు రక్షణయై ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడై ఉన్నాడు, ఆయన నన్ను చేరదీసేవానిగా ఉన్నాడు. అందుకు నా హృదయం ఎంతో ఆనందిస్తూ ఉంది అని దావీదు చెప్పేవాడు. దావీదుకు దేవునికి ఉన్న మధ్య సంబంధము దావీదు చెప్పాడు. రైట్. అయితే దావీదు చక్కటి పాట వ్రాయగలడు, చక్కగా పాడగలడు. అంతేకాదండి, దావీదు గారికి మరొక విద్య వచ్చు. యుద్ధానికి వెళితే ఒంటరిగానే వెళతాడు. అయితే దావీదు గారికి యుద్ధ ప్రావీణ్యత ఉంది కనుక తాను ఈ మాట రాశాడు. 27వ కీర్తన 3వ వచనంలో, నాతో యుద్ధము చేయడానికి దండు దిగితే నేను భయపడను, నా హృదయంలో భయానికి అవకాశం ఇవ్వను. ఎందుకు దావీదు గారు మీరు భయపడరు అంటే, దావీదు గారు చెప్పిన మాటలలో ఒక 4 విషయాలు ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. 4 విషయాలు. యుద్ధం చేయడానికి దండు దిగినా నా హృదయంలో నేను ఎందుకు భయపడనంటే, నాకు ధైర్యము నా దేవుడు, నా ధైర్యము నా దేవుడే, అందుకే నేను భయపడను. ఈ లోకములో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అనేక మంది భయముతో బ్రతుకుతున్నారు, అనేక మంది భయముతోనే చచ్చిపోతున్నారు. అనేక మందిని కరోనా వైరస్ భయపెడుతుంటే ఆ కరోనా వైరస్తో ఎక్కడ చనిపోతామో అన్న భయముతో చనిపోతున్నారు అనేక మంది. కొందరికి శత్రువుల భయము, కొందరికి ఆర్థిక భయము, కొందరికి కరోనా భయము, కొందరికి మరో దానితో భయము. సో ఈ విధముగా అనేకులు భయంతోనే బ్రతుకుతున్నారు. కానీ దావీదు అంటాడు, నా మీదకి ఎవరైనా శత్రువులు దండెత్తి యుద్ధం చేయడానికి వస్తే నేను భయపడను. ఎందుకు అంటే నా ధైర్యము నా దేవుడే. అందుకే ఆయన అంటాడు 27వ కీర్తనలోనే 14వ వచనంలో, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో. నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో, ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఎవరుంటారంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు, పోరాడతాడు అని ఎవరైతే ఆ విశ్వాసములో జీవిస్తారో వారు ధైర్యంగా ఉంటారు. ధైర్యం లేని వారిని మన భాషలో వారిని ఏమంటారంటే పిరికివారు అంటారు. సో ప్రకటన గ్రంథములో మనం ఆలోచన చేస్తే పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కానేరరు, ప్రవేశింపలేరు. కనుక దావీదు అంటాడు, యుద్ధం చేయడానికి దండు దిగినా నేను భయపడను, నా ధైర్యము నా దేవుడే. అవునండి, ఈరోజు మనము ధైర్యంగా ఈ లోకములో జీవించగలుగుతూ ఉన్నామంటే మన యేసయ్య సజీవుడు. చనిపోయి సమాధులలోనే ఉండి సాక్ష్యం లేనివాడు కాదు యేసయ్య. సమాధిని సహితము గెలిచి లేచిన వాడు. ఆయన సజీవుడు కనుక మనము దేనికి భయపడక, మరణమును గెలిచి తిరిగి లేచిన యేసయ్య రక్తములో కడగబడిన వారము గనుక మనము భయపడకుండా ధైర్యంగా జీవిస్తూ ఉన్నాం. కరోనా కాదు, దానికంటే భయంకరమైన వైరస్ ఏదొచ్చినా దేవుని చిత్తము లేకుండా మన శరీరాన్ని తాకదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పర్మిషన్ ఇస్తేనే అది మన దగ్గరకు వస్తుంది. ఒక వాగ్దానం ఉంది మనకు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానమని.
ఏ తెగులు నీ గుడారమును సమీపించదని. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలకుండా కాపాడును. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను కరోనాకైనను నీవు భయపడకుందు. ఎందుకు అంటే మన ధైర్యము యేసయ్య. ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన చిత్తం లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కూడా మన జీవితంలోకి రాదుగాక రాదు. ఒకవేళ వచ్చిందా, యేసయ్యనికి స్తోత్రం నాయన అని మనం చెప్పగలగాలి. అది మన విశ్వాసం. యోబు చెప్పాడు, యోబు ఒంటి నిండా కురుపులే, అదొక వైరస్. దేవుని అవమానపరచలేదు. భార్య అనింది, ఎందుకని ఈ రోగంతో బ్రతుకుతున్నాం, చనిపోవచ్చు కదా అని. అతడు ఏం చెప్పాడో మనకు తెలుసు. సో రోగములో కూడా దేవుని కనపరిచినటువంటి భక్తి కలిగిన వాడు యోబు. రోగాలు వస్తే దేవుడు లేడని, అన్నీ ఉంటే దేవా ఇది కాదు, అది భక్తి జీవితము కాదు. కనుక యుద్ధములో దండు దిగినా అది నా ముందున్నా నేను భయపడను, నా ధైర్యము దేవుడే. రెండవది, నేను ధైర్యంగా ఉన్నానంటే నాకు బలము నా దేవుడే, నాకు బలము నా దేవుడే. యుద్ధానికి వెళ్ళాలంటే ధైర్యం ఉంటే సరిపోదు, బలం ఉండాలి, బలగం ఉండాలి. సో నా బలము నా బలగము దేవుడే. నా బలము దేవుడు, నా బలగము నా సంఘము. అవునండి, సంఘములో ఒక వ్యక్తికి ఏదైనా బాధ కలిగితే బంధువులు రక్త సంబంధికులు ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ సంఘం అయితే ప్రార్థన చేస్తుంది. మనకు బాగా తెలుసు, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు పేతురు చుట్టాలు ప్రార్థన చేసినట్లు బైబిల్లో లేదు. పేతురు అత్తగారు కూడా ప్రార్థన చేసినట్లు బైబిల్లో లేదు. కానీ సంఘం అయితే ఆసక్తితో అతని కొరకు ప్రార్థన చేసినట్లుగా ఉంది. కనుక నా మీదకి యుద్ధం రేగినా నేను ధైర్యాన్ని విడవను. ఎందుకంటే నా బలము నా దేవుడే, నా బలగము నా సంఘము. నా సంఘం అని నేను అంటున్నప్పుడు మరి దావీదు గారికి ఆ రోజుల్లో సంఘం ఎవరయ్యా అని మీరు అడగవచ్చు. అవును, ఆ రోజుల్లో సంఘము లేదు కదా. సంఘము లేదు కనుక దావీదుకు ధైర్యము లేదా దావీదుకు బలము దేవుడు అన్నాను, దావీదుకు బలగము సంఘం అన్నాను. ఇక్కడ సంఘం అంటే దేవుని దూతల సైన్య సమూహము, దేవుని దూతల సైన్య సమూహము. ఆ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన 34వ కీర్తనలో ఒక మాట ఉంది. 34వ కీర్తన 7వ వచనములో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కనుక దావీదుకు బాగా తెలుసు, నా చుట్టూ దేవుని దూతలు ఉన్నారు కనుక నేను ధైర్యాన్ని విడవను, అధైర్యపడను నేను. ఎందుకంటే నా బలము నా దేవుడే, నా బలగము దేవుడు పంపించిన ఆ దూతల సమూహము. దేవునికి స్తోత్రం. మూడవది, యుద్ధానికి వెళ్ళే వ్యక్తికి ఆయుధం కావాలి. ఆయుధం లేకపోతే శత్రువు చేతిలో ఓడిపోతాడు. కరోనా ఉంది ఇప్పుడు. కరోనాను ఓడించాలంటే మనకు కూడా ఒక ఆయుధం ఉంది. ఏంటి ఆయుధం తెలుసా? మూతికి మాస్కు, చేతికి శానిటైజర్, సోషల్ డిస్టెన్స్. ఇదే ఆయుధం. ఇది లేకుండా బయటికి వెళ్ళినాం అనుకోండి, కరోనా కాటేస్తుంది, కరోనా చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇవి పాటిస్తూ తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది. సో యుద్ధానికి వెళ్ళే వ్యక్తికి ఆయుధము కత్తి, డాలు, ఈటే డాలు అవసరము. గొల్యాతు వాటిని తీసుకొని వచ్చాడు యుద్ధానికి. దావీదు కూడా వెళ్ళాడు యుద్ధానికి. కానీ దావీదుకు ఆయుధం ఏంటో తెలుసా? దేవుని నామము. దేవుని నామము. ఆయన అంటాడు కదా, నువ్వు నన్ను చంపడానికి డాలు ఈటే పట్టుకొని వచ్చావు, కానీ నేనైతే యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. ఎంత గొప్ప మాట. సమూయేలు
మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపత్యకు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఎంత గొప్ప మాట. దావీదు గారు, నువ్వు యుద్ధానికి వెళ్తే నేను భయపడను, ఎంతమంది వచ్చినా నేను భయపడే ప్రసక్తి లేదంటున్నారు. అంత ధైర్యం ఏంటంటే మీకంటే, మూడో విషయం, నాకు ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధము నా దేవుని నామము. దేవుని నామమును ఉచ్చరిస్తే కరోనా పారిపోతుంది, శత్రు సమూహము ఓడిపోతుంది. ఈరోజు మనము ప్రార్థనలు చేస్తున్నాం, క్రైస్తవ సంఘాలు ప్రార్థనలు చేస్తున్నాయి. ప్రార్థనకు మించిన బలమైన ఆయుధం క్రైస్తవునికి మరొకటి లేదు. దావీదు గారికి ఉన్నటువంటి ఆయుధము దేవుని నామము. ఆ నామమును వ్రాసిన గ్రంథము దేవుని వాక్యము. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము. ప్రతి విశ్వాసి ఈ ఖడ్గాన్ని ధరించి ఉన్నాడు. ఓడిపోడు, ఓడిపోయే ప్రసక్తే లేదు. దేవుని వాక్యాన్ని ఆయుధముగా ధరించిన ఏ విశ్వాసి ఓడిపోడు. దేవుని నామము, దేవుని వాక్యము, ప్రార్థన విశ్వాసిని ఓడించలేవుగాక లేవు. దావీదుకి 3 ఉన్నాయి. దేవుని నామం ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవుని ప్రార్థన ఉంది, దేవుని ధ్యానం ఉంది. ఇవి ఉన్నాయి కనుక దావీదు గొల్యాతును ఓడించగలిగాడు. యుద్ధానికి వెళ్ళింది అతనే, దావీదే వెళ్ళాడు యుద్ధానికి. కానీ దావీదు పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. ధైర్యంగా నువ్వు నిలబడగలిగితే, నాకు ఒక ఆయుధం ఉంది దేవుని నామము అని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే దేవుడే చూసుకుంటాడు. 3 విషయాలు చెప్పాను. దావీదు గారు, మీరు భయపడమంటున్నారు, దానికి కారణాలైతే 3 చెప్పారు. 1, నా ధైర్యము దేవుడే అన్నారు, రైట్. 2వది, నా బలము దేవుడే అన్నారు, రైట్. 3వది, నా ఆయుధము దేవుడే అన్నారు. మరి యుద్ధానికి వెళ్తే మీకు విజయము వచ్చిందా అంటే, నా పక్షమున యుద్ధము చేసే దేవుడు నాకున్నప్పుడు అపజయం అనే మాట నా జీవితంలో లేదు, రాదు అన్నాడు. కనుక నాకు విజయము నా దేవుడే. 4వది, నా విజయము నా దేవుడే. ఆయన మరణమునే జయించి తిరిగి లేచినవాడు. నన్ను కాపాడే దేవుడు సజీవుడు. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదును. అవునండి, మనలను అన్ని విధాలుగా కాపాడుతున్న మన యేసయ్య సజీవుడు. ఆయనకు మరణము లేదు. మరణమును ఓడించి తిరిగి లేచినటువంటి వాడు ఆయన. ప్రియమైన సంఘమా, ఈరోజు మనము ఈ మాటలు దృష్టిలో ఉంచుకొని మన వెడికిడిలో దాచుకొని మనం ధైర్యంగా జీవించాలి. భయపడాల్సిన అవసరం లేదు. భయపడేది పిరికివారండి, భయపడాల్సిన అవసరం లేదు. దావీదు గారు అంటారు, నాతో యుద్ధం చేయడానికి ఎంతమంది వచ్చినా నేను భయపడను. ఏంటి కారణాలు దావీదు గారు అంటే 4 విషయాలు చెప్పాడు. అందులో లేవు, దాని పరిశుద్ధాత్ముడు ఈ విధంగా బయలుపరిచాడు. 1, నా ధైర్యము దేవుడే. మన ధైర్యము దేవుడు కావాలి. 2వది, మన బలము దేవుడు కావాలి. మన బలము ధనము బలగం కాదు, దేవుడే మన బలం కావాలి. బలము నాదని దేవుడు దావీదుతో అన్నాడంట. అది దావీదుకు 2 సార్లు వినపడింది. 62వ కీర్తన 11వ వచనములో బలం నాదని దేవుడు అంటే అది నాకు 2 సార్లు వినపడింది ఆ మాట అంటాడు. కనుక మనకు బలము దేవుడై ఉండాలి, యేసయ్య అయి ఉండాలి మనకు బలం. 3వది, మన ఆయుధము దేవుని వాక్యమై ఉండాలి. మన ఆయుధము దేవుని వాక్యమనే ఖడ్గమై ఉండాలి. ఆత్మ ఖడ్గము. అపవాదిని, కరోనాను ఓడించడానికి వాక్యమనే ఖడ్గం మనకు ఉండాలి. 4వది, మన విజయానికి కారకుడు యేసయ్య అయి ఉండాలి. డబ్బుతో కాదు, వ్యాక్సిన్తో కాదు, వేరే దేంతో కాదు. నువ్వు జయించావు కరోనాను, ఒక దానిని జయించావు అంటే దానికి కారణం యేసయ్యనే అయి ఉండాలి. అప్పుడు ఆయన నామానికి మహిమ కలుగుతుంది. అప్పుడు ఆయన నామానికి మహిమ కలుగుతుంది. కనుక ఇట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.
ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధించే భాగ్యం ప్రభు మనకిచ్చారు. ప్రభుకు మహిమ కలను గాక. మరి అందరు నిలబడదు మన గృహాల్లోనే ఒక స్తుతి ఆరాధన పాటలు పాడి ప్రభువుని స్తుతించి కనపరిచి కొనియాడదాం. ఇప్పుడు మనం కొన్ని ఆరాధనలు పాట పాడి మనం దేవుని స్తుతిద్దామండి. పాట సంఖ్య 151, 151. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా అన్న పాట పాడదాం. 1, 2, 3 వచనాలు పాడుకుందాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోహి ఎల్రోహి నన్నిలా చూచువాడా, ఎల్రోహి ఎల్రోహి నన్నిలా చూచువాడా, నన్నిలా చూచువాడా, ఎల్రోహి ఎల్రోహి నన్నిలా చూచువాడా, ఎల్రోహి ఎల్రోహి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధ్యుడా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఇప్పుడు ఇంకో పాట పాడదామండి. మనం పాట సంఖ్య 100 పాడదాం. ప్రేమించే తను అధికంగా ఆరాధించను ఆసక్తితో అన్న పాట పాడదాం. హృదయపూర్వకంగా మనం దేవుని ఆరాధిద్దాం. ఆయన సజీవ లెక్కలో ఈరోజు మనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన చేసిన మేలును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. హృదయపూర్వకంగా మనం ఆరాధిద్దాం. 1, 3 వచనాలు పాడుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ ఎన్నో పూర్ణ బలముతో, ప్రేమించేదను ఎన్నో పూర్ణ మనసుతో ఆరాధింతున్ ఎన్నో పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన
ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిందు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిందు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. స్వామి స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు. ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు. ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రభువును స్తుతించే భాగ్యం మనకి ఇచ్చారు. దేవుని వాక్యం వినటానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. సంగమా మరి పాస్టర్ రూబేన్ గారు మనకి దేవుని వాక్యమును అందిస్తారు. సమయం ఇచ్చిన దైవజనులకు లైవ్లో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకొని దేవుని మహాకృపను బట్టి ఈ 4వ ఆరాధనలో ఈ విధంగా మనల్ని అందరికీ మరి లైవ్లో సమకూర్చడానికి ప్రభు గొప్ప కృపను చూపించినందుకే మరొకసారి ప్రభునకు కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 27 నుండి 44 వచనాలు ఈ యొక్క అధ్యాయంలో మనకు వివరంగా అనేక విషయాలు రాయబడి ఉంటున్నాయి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మరి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 33వ వచనం నుండి 44వ వచనాలని నేను చదువుతూ ఉన్నా. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనడని మిమ్మను వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణ కొరకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనడని
అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. వాడలో ఉన్న మేమందరము 276. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి వాడ తేలిక చేసిరి. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని దరిగల యొక్క సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి వాడను త్రోయవలనని ఆలోచించిరి. గనుక లంగార్ల తాళ్ళు కోసి వాటి సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి. గాని 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని వాడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగాను. ఖైదీలలో ఎవడునూ ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి అద్దరికి పోవాలననియు కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు వాడ చెక్కల మీదను పోవాలననియు ఆజ్ఞాపించను. అలాగూ అందరూ తప్పించుకుని దరి చేరిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని చదువుటకును వినుటకును సహాయం చేసినందుకే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడైన దేవ, ఈ వాక్యంలోని సారాంశాన్ని నీ ఆత్మ ద్వారా మేమందరము నేర్చుకున్నట్లు మా హృదయములను తెరిచి నీ వాక్యపు లోతుల్లోనికి నడిపించవలసిందని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క అధ్యాయంలో మరి చివరి కాలంలో సంఘానికి సంభవించేటువంటి అనేక సూచనలు ఈ అధ్యాయం యొక్క ధ్యానంలో మనం నేర్చుకోవచ్చు. ముందుగా అపోస్తుడైన పౌలు యొక్క ప్రయాణాన్ని గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి అపోస్తలుడు పౌలుని ముందుగానే ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం. నేను నీకు తోడై ఉన్నాను, నీవు మరి అనేక ప్రజల ఎదుట సాక్షిగా మరి నా నిమిత్తము నిలబడవలసినదని మరి ప్రభు చెప్పారు. ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి అపోస్తుడైన పౌలు మరి ఈ యొక్క ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి సమయంలో ప్రభు నేను నీకు తోడుగా ఉన్నానని మాట మాత్రమే పౌలుకు చెప్పారు. కానీ పౌలుకు ఎదురయ్యేటువంటి విపత్తును ఎంత మాత్రం కూడా మరి ప్రభువు చెప్పలేదు. ఈ విషయాన్ని మనం గుర్తించినట్లయితే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నది అనేటువంటి అర్థంలో మరి ప్రభు మన ముందుకు వచ్చేటువంటి విపత్తులను గురించి మనకు చెప్పన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులు, ఎటువంటి దుర్భారమైనటువంటి స్థితిగతులు మన ముందు ఉన్నప్పటికీ దేవుడు వాటిని ఎంత మాత్రం కూడా లెక్క చేయడు. మనం కూడా మన విశ్వాసములో ప్రభు మీద మన దృష్టిని కేంద్రీకృతం చేసుకొని మన పరిస్థితులు, మన చుట్టూ ఉండేటువంటి వాటిని చూడటం కాదు, కానీ దేవుడు ఏ ఉద్దేశం చేత మనలను పిలిచాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మన జీవితాన్ని ఖచ్చితంగా ఆయన హస్తంలో ఉంచుకున్నాడు. మనలో ప్రతి ఒక్కొక్కరి పట్ల దేవుని యొక్క ప్రియమైనటువంటి చిత్తము నెరవేర్చబడటానికి ఆయన ప్రణాళిక చేసి ఉంటున్నాడు. ఉదాహరణకి ఒక చిన్న బిడ్డను రోడ్డు దాటించవలసి వస్తే ఆ తండ్రి ఆ బిడ్డను రోడ్డు దాటడానికి మరి ఒంటరిగా అనుమతించడు, కానీ ఆ బిడ్డ యొక్క చేతిని పట్టుకొని ఆ యొక్క రోడ్డును దాటించుతాడు. కారణం ఏమిటంటే ఆ బిడ్డకు మార్గము, రోడ్డు దాటేటువంటి విషయంలో మరి సరైనటువంటి అనుభవము ఆ పిల్లకు లేదు కాబట్టి వాహనాలు ఢీకొనట్లో ప్రమాదం ఉన్నదనేటువంటి సంగతి తండ్రికి మాత్రమే తెలుసు, బిడ్డకి ఎంత మాత్రం కూడా తెలియదు. బిడ్డ రోడ్డు దాటడం మాత్రమే ఆలోచిస్తుంది, కానీ తండ్రి ఆ బిడ్డకు ఎదురయ్యేటువంటి విపత్తును గుర్తించినటువంటి వాడై మరి ఆ బిడ్డ యొక్క చేతిని పట్టుకొని ఆ తండ్రి రోడ్డు దాటిస్తూ ఉంటాడు. నేటి దినములలో మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఇదే. మన మీదకు వచ్చేటువంటి విపత్తులు, ఆపదలు ఎన్ని మనకు అడ్డంగా వచ్చినప్పటికీ
ఆయన హస్తము మన యొక్క చేతిని పట్టుకున్నది కాబట్టి ఆ విపత్తును గురించినటువంటి హెచ్చరిక బహుశా మనకు ఇవ్వకపోవచ్చును. కానీ దేవునికి తెలుసు నిన్ను ఏ రీతిగా సురక్షితంగా మార్గంను దాటించాలో, నిన్ను ఏ రీతిగా సంరక్షించాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఈ పరిస్థితులన్నిటిలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన నిన్ను దాటించగలడు, దాటిస్తాడు. ఈ విషయంలో నీవెంత మాత్రం కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు. పౌలుకు కలిగి ఉండేటువంటి అనుభవం కూడా ఇదే విషయమని మనం గుర్తించాలి. చాలా విషయాలలో మనం ఈ యొక్క సంగతిని మర్చిపోతూ ఉంటాం. ఎందుకనగా పరిస్థితులు మరి అపాయకరమైనటువంటివి మన ముందుకు వచ్చినప్పుడు మనం చాలాసార్లు కంగారు పడిపోయినటువంటి వారమే. ఏమి జరుగుతుందో, మరి లోకంలో ఏమి సంభవిస్తుందో అనేటువంటి భయానికి మనం వస్తూ ఉంటున్నాం. ఇక్కడ అపోస్తులైన పౌలు అలాంటి భయాన్ని పడలేదు. కానీ ఆయన ఒక మార్గదర్శకుడిగా విపత్తుల్లో ఉండేటువంటి ప్రజల మధ్యలో దేవుని యొక్క విశ్వాసాన్ని ఆయన కనపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నేటి దినమున నీ విశ్వాసము ప్రజల మధ్యలో లేక లోకం మధ్యలో ఏ రీతిగా నీవు కలిగి ఉన్నావు? మరి నీ విశ్వాసం తలడిల్లుచున్నట్లుగా ఉన్నట్లయితే దేవుని హస్తాన్ని నీవు మర్చిపోతున్నావు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు యొక్క దూత ఆ యొక్క శిష్యులకు మరి చక్కని విషయాన్ని తెలియచేశారు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమంది ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట నీ పని కాదు. కాబట్టి నేటి కాలంలో ఏమి జరుగుతుంది, ఏమి సంభవించబోతుంది, ఏది నీ ఎదుటకు రాబోతుంది, లేక నీవు ఏమి కాబోతుంటున్నావు, ఇలాంటి పరిస్థితులను నీవు ఆలోచించవలసినటువంటి పని లేదు అనేటువంటిది దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. మనము నిజముగా ఈ యొక్క పరిస్థితులను తెలుసుకోవాల్సినటువంటి అవసరత మనకు లేదు. ఎటువంటి విపత్తు వచ్చినా నీ హస్తాన్ని దేవుడు పట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఎటువంటి పెను తుఫాన్లైనా లేక భయంకరమైనటువంటి రోగాలైనా సరే లోకంలో మరి మన యొక్క మార్గానికి అడ్డుగా ఉన్నప్పుడు దేవుడు నీ చేతిని పట్టుకున్నాడు. ఆయన నిన్ను దాటించేటువంటి వాడు. నిన్ను ఎటువంటి పరిస్థితుల్లోనైనా దాటించుటకు ఆయన సమర్థుడు. ఉదాహరణకి కాలములు సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి అని అనటానికి యోనా గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యోనా ప్రయాణాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తుడైనటువంటి పౌలు మరి ఓడలో ప్రయాణం చేస్తుంటున్నాడు. అలాగనే యోనా కూడా ప్రయాణం చేస్తుంటున్నాడు. వీరిద్దరి యొక్క ప్రయాణాలు మరి చాలా వ్యత్యాసమైనటువంటి ప్రయాణాలు. పౌలుకు దేవుడు సూచించినట్లుగానే యోనాకు కూడా దేవుడు సూచించాడు. కానీ పౌలు దేవుని యొక్క చిత్తంలో కొనసాగించబడుతున్నటువంటి వాడు. యోనా దేవుని చిత్తానికి మరి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నటువంటి వాడు. యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యోనా గ్రంథంలో జరిగినటువంటి సంగతులు అన్నీ కూడా మనందరికీ తెలుసు. కాబట్టి యోనా మరి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. యోనా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతనికి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, ఏ మాత్రము కూడా వ్యతిరేకంగా లేవు. కాబట్టి లోకంలో ఈ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేను ఉద్దేశించినటువంటి గమ్యానికి చేరుకోగలను అనే ఆలోచనతో అతడు ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎప్పుడైతే ఇతని యొక్క ఆలోచన దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైందో అప్పుడు వెంటనే పరిస్థితులు మారిపోవటం మనం చూస్తూ ఉంటున్నాం. యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనప్పుడు పరిస్థితులకు విరోధంగా మరి మార్చబడ్డాయి. అలాగే పౌలు దేవుని చిత్తములో కొనసాగించబడుతూ ఉన్నప్పుడు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ దేవుని చిత్తము ఆ పరిస్థితులన్నిటిలోనూ మార్గనిర్దేశం చేసి అతన్ని చేర్చవలసినటువంటి గమ్యానికి దేవుడు చేర్చాడు. కాబట్టి పరిస్థితులు దేవుని ఆధీనంలో ఉన్నాయి. నా పరిస్థితులు బాగున్నాయి, నేను చక్కగా వెళ్ళగలను అనుకుంటే
యోనా ప్రయాణం మనకి హెచ్చరించేది ఏంటంటే, నీ పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవచ్చునేమో, కానీ పరిస్థితులను తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు అనేటువంటి సంగతి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, భయంకరమైనటువంటి పెను తుఫాను మరి యోనా ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ఓడను మరి ఆటంకపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎంతో ప్రయత్నం చేశారు మరి ఓడను దరికి చేర్చాలని, కానీ వారి ప్రయత్నం ఎంత మాత్రం కూడా నెరవేర్చబడలేదు. 13వ వచనం, వారు ఓడను దరికి తెచ్చుటకు మరి తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. కనుక దేవుని యొక్క మాటను వ్యతిరేకించేటువంటి వారికి వారి ప్రయత్నాలు ఎంత మాత్రం కూడా సఫలము కావు. కానీ దేవునికి లోబడేటువంటి వారికి దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే సహాయం చేయటానికి సమీపస్తుడై ఉన్నాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో నీ జీవితాన్ని గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే, నీవు నిజముగా దేవుని చిత్తంలో ఉన్నట్లయితే పరిస్థితులు గందరగోళము ఎంత భయంకరమైనటువంటిదైనా సరే దేవుడు నిన్ను నడిపించుటకు సమర్థుడు. పౌలు రక్షించబడటానికి లేక సముద్రం యొక్క తుఫానులో నుండి ఆ యొక్క భయంకరమైనటువంటి అగాధ జలముల్లో నుండి బయటపడటానికి అతనికి దేవుడు గొప్ప సహాయాన్ని ఏమీ పంపించలేదు. కానీ అతని పరిస్థితుల్లో అక్కడ ఆ సమయమున ఆ ఓడలో ఉండేటువంటి లేక ఓడ యొక్క చిన్న చెక్కను ఆయనకు ఇవ్వబడింది. ఆ చెక్క ద్వారా అతడు దరికి చేర్చబడ్డాడు. దేవుడు ఎలా రక్షిస్తాడు, ఏమి చేస్తాడు అనేటువంటి అంశాల మీద ఇక్కడ పరిస్థితులు ఆధారపడి లేవు. కానీ నీ ముందున్నటువంటి పరిస్థితులను దేవుడు సమన్వయంగా వాడుకొని నిన్ను నడిపించేటువంటి గొప్ప దేవుడై ఉంటున్నాడు. దేవుడు నీ ప్రార్థనకు సఫలపరిచేటువంటి దేవుడు. అయితే నీకు ఉండేటువంటి పరిస్థితులను ఏ రీతిగానైనా సరే మలిచి దేవుడు దాన్ని నీ యొక్క క్షేమం కొరకు వాడుకుంటాడు. ఈ యొక్క ఓడ ప్రమాదకరమైనది, పగిలిపోయింది. అయినప్పటికీ దేవుడు ఆ పగిలిపోయినటువంటి ఓడను మరి సంరక్షణగా పౌలుకు ఒక భాగాన్ని చిన్న ముక్కతో ఆయనను రక్షించగలిగినటువంటి వాడు. నేడు నీ విశ్వాసంలో చాలాసార్లు నా బ్రతుకు కుమిలిపోయింది, లేక నా ఉద్యోగం కూలిపోయింది, నా పరిస్థితులంతా కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి, నా చేతిలో ఏమీ లేదని ఈ యొక్క సమయంలో నీవు అనుకొనుచూ ఉంటున్నావేమో. కానీ ఏమీ లేనటువంటి నీ పరిస్థితుల్లో దేవుడు ఏదో ఒక భాగాన్ని, ఏదో ఒక మార్గాన్ని నీ యొక్క పెను తుఫానులో కూడా సిద్ధపరిచినటువంటి వాడని నీవు గుర్తించవలసి ఉంటున్నది. అలాగనే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వారి విషయంలో ఆలోచన చేసినట్లయితే, నీ పరిస్థితులు ఎంత క్షేమకరమైనవైనా సరే ఆ పరిస్థితులను దేవుడు ఎప్పుడూ కూడా మరి అలాగనే కొనసాగిస్తాడు అనేటువంటి భ్రష్టత్వంలో నీవు ఎంతమాత్రం కూడా జీవించకూడదని ఈ యొక్క విషయం మనకి యోనా గురించి తెలియచేయబడుతుంది. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు, యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము అనేటువంటి మాట సామెతల గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటున్నది. దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా నెరవేర్చబడనేరం. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనలను మనం పరీక్షించుకుందాం. నీవు దేవుని యొక్క విశ్వాసములో నమ్మకస్తుడుగా, యథార్థవంతుడుగా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నట్లయితే, ప్రపంచము మునిగిపోయినప్పటికీ, భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినప్పటికీ భయపడకు. దేవుడు ఆ యొక్క పరిస్థితుల్లో నిన్ను రక్షించుటకు ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు. పరిస్థితులు ఏమైనా సరే ఆ పరిస్థితుల్లో దేవుడు నీకు మార్గాన్ని కలగచేస్తాడు. మరి ఒక విషయం ఏంటంటే, నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతూ లోకం మీద నీవు ఆధారపడినట్లయితే, పరిస్థితుల మీద నీవు ఆధారపడినట్లయితే, మరొకసారి జ్ఞాపకం చేసుకో. పరిస్థితులు ఈ రోజున క్షేమంగా ఉన్నట్లు నీకు అనిపించవచ్చునేమో, నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకివి. ప్రకృతి నిన్నెప్పుడు కూడా మరి వ్యతిరేకిస్తూనే ఉంటుంది. నీవెక్కడికి వెళ్ళినా రాణించలేవు. దేవుని యొక్క ఆలోచనకు విరోధమైనటువంటి జ్ఞానం ఎంత గొప్పదైనా సరే అది
నెరవేర్చబడనేరదు, లేక నిలువనేరదు. కాబట్టి లోకంలో అనేకులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎన్నో ఆలోచనలు చేసి పకడ్బందీలుగా మరి జీవితాలని కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. నేడు ఆ ప్రయత్నాలన్నీ కూడా మరి నిలువలేనటువంటివిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. కాబట్టి లోకం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అవి దేవుని యొక్క చిత్తానికి విరోధమైనటువంటివి. కాబట్టి అవి నిలువ నేరవు. కానీ దేవుని వాక్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో వారిని ఎప్పుడు కూడా దేవుడు స్థిరపరిచేటువంటి వాడు. అంతేకాదు, వారి జీవితాలను స్థిరపరచడం మాత్రమే కాదు, కానీ వారి ద్వారా అనేకులను రక్షించడానికి దేవుడు వారిని సాధనములుగా వాడుకుంటూ ఉంటారు. కాబట్టి మరి ఒక విషయాన్ని మనం చూద్దాం. ఇలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు, మనకేమీ అర్థం కాలేనటువంటి పరిస్థితులు, మన ఇంటిలో అనేకమైనటువంటి కష్టాలు మనకు ఎదురయ్యాయి, లేక ఈ యొక్క మరి విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో మన కుటుంబాలలో అనేకులు మరి దేవుని యొక్క చిత్తానికి అప్పగించబడినటువంటి వారుగా మరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మనమే మరి ఏం చేయాలి ఏంటి అని అనుకున్నట్లయితే, ఈ పరిస్థితుల్లో మనలను మనం నమ్ముకోకూడదు, లేక లోకమును మనం నమ్ముకోకూడదు, కానీ దేవుణ్ణి నమ్ముకోవాలి. అపోస్తలుడైన పౌలు అదే మాట చెప్పాడు. ఆ ఓడలో ఉండేటువంటి వారందరికీ కూడా మరి వారు ఎంతో జ్ఞానవంతులు, అనేకమైన అనుభవాలు కలిగినటువంటి వారు అయినప్పటికీ వారు ధైర్యము చెడి కూలిపోయినటువంటి వారు. ఇంకా బాగా చెప్పాలంటే 14 దినముల నుండి వారు కనీసము భోజనాన్ని చేయటం కూడా మరి లేకపోయారు. వారికి ఆహారం ఉంది, కానీ భోజనం చేయలేకపోయారు. పస్తులతో వారు ఏమి జరుగుతుంది, ఏమి సంభవించబోతుంది, మా పరిస్థితులు ఏంటి అనేటువంటి దుఃఖంతో వారు నిండిపోయారు. అలా నిండిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రాణభయం ప్రతి ఒక్కరికి వచ్చేసింది. నిజంగా నేడు అటువంటి పరిస్థితులే లోకంలో ఉన్నాయి కదా. లోకంలో ఉండేటువంటి ప్రతి మనుష్యుడు కూడా ఈ రీతిగానే ఆలోచన చేస్తున్నాడు. ఏమి సంభవించబోతుంది, ఏమి జరగబోతుంది, ఏమి మరి మా యొక్క పరిస్థితులు ఏ రీతిగా కొనసాగించబడతాయి అనే భయానికి అనేకులు ఉన్నారు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు చక్కగా వారిని ధైర్యపరిచి వారికి ఆహారం తినటానికి మరి ప్రోత్సహించినటువంటి వాడు. అంతేకాదు, హాని సంభవించదు అనేటువంటి ధైర్యాన్ని వారికి కలగచేశారు. మన యొక్క ఆరాధనలు నేటి కాలంలో అలాంటివై ఉండాలి. నీ యొక్క విశ్వాసము అలాంటిదై ఉండాలి. అనేకులు భయంకరమైనటువంటి ఈ యొక్క పీడనలో కొట్టిమెట్లు ఆడిపోవచ్చు ఉంటుండగా, వారితో పాటు మనం కూడా ఈ లోకంలో ఉన్నాం. లోకంలో మన చుట్టూ ఇలాంటి పెను తుఫాన్లు ఎన్నో కొట్టబడుతూ ఉన్నాయి. దీని యొక్క దుష్ఫలితాలు సంఘం మీద పడుతూ ఉంటున్నాయి. దీని యొక్క దుష్ఫలితాలు మన యొక్క గృహాలలో, మన యొక్క బంధువులలో, మన యొక్క తల్లిదండ్రులలో, మన యొక్క కుటుంబీకులలో, మన యొక్క సహోదరులలో అనేకులు ఈ పరిస్థితులు ఎదుర్కొనొచ్చు ఉన్నారు. అలాంటి సమయంలో నీవు దేనిని విశ్వాసముంచుతూ ఉంటున్నావు? ఈ పరిస్థితులను నీవు నమ్మటం కాదు, కానీ దేవుని వైపు నీ విశ్వాసం ఉంచాలని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ వచ్చినాడు. రెండవ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే, మనము పరిస్థితులను నమ్మటం కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాలి అనేటువంటి మాటను మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమగుదుమను నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకు తప్పించును. అంతేకాకుండా మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకు మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు యొక్క విశ్వాసం ఏమిటి అంటే, ఇక్కడ దేవుడు యందు మాత్రమే మా నమ్మకం ఉంది. ఎందుకనగా మేము రక్షించబడతాము లేక తప్పించుకుంటబడతాము, ఈ పరిస్థితుల్లో నుండి మేము దాటిపోతాము అనేటువంటి ఆశ మాకు ఎంత మాత్రము లేదు. కానీ మృతులను లేపేటువంటి దేవుని యందు మాత్రం మేము నమ్మకం ఉంచాం. మా పరిస్థితులు ఎలాంటివైనా సరే
మా దేవుడు మృత్యుంజయుడు, మా దేవుడు విశ్వాసపాత్రుడు, నమ్మదగినటువంటి వాడు, ఆయన యందు మేమెప్పుడూ కూడా విశ్వాసం ఉంచాం. అంతేకాదు దేవుని యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, కానీ మా కొరకు సంఘంగా మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుడు మీ ప్రార్థన ద్వారా మాకు సహాయం చేస్తాడని చెప్తున్నాడు. చూడండి, ప్రార్థన అనేటువంటి సహాయం దేవుడు మనకు ఎప్పుడు కూడా సిద్ధపరిచి ఉంచాడు. సంఘాలు నేటి దినములలో ఎందుకు ప్రార్థన చేస్తున్నాయంటే సంఘము నీ యొక్క సంరక్షణ కొరకు ప్రార్థించటం. విశ్వాసులు అనేటువంటి మనందరము ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహాకృప మన కుటుంబాలని కాపాడేటువంటిది. కాబట్టి సియోను సంఘములో మన అనుదిన ప్రార్థనలు, ప్రతి ఒక్క దినము కూడా దేవుని సాన్నిధ్యములో ప్రార్థన చేసేటువంటి ప్రార్థనలు ఎందుకొరకు ఈ దినాల్లో మనం ఈ రీతిగా ప్రార్థన చేయాలి, ఎందుకొరకు మనం ఈ దినాల్లో ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి అని అన్నట్లయితే దేవుడు మన ప్రార్థనల పట్ల కృప కలిగినటువంటి వాడు. ఆయన మన ప్రార్థనలను దీవించేటువంటి వాడు, అనేకులను సంరక్షించి నడిపించేటువంటి వాడు. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా మనకి దానితో మనకి ఎలాంటి సంబంధం లేదు. వాటిని మనం అర్థం చేసుకోలేము. ఎందుకనగా ఏమి జరుగుతుందో అనేటువంటి వివరణ దేవుడు మనకు ఇవ్వడు. ఎలాగ జరుగుతుందో అనేటువంటి వివరణ దేవుడు మనకి ఇవ్వడు. ఎందుకనగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన నీకు తోడై ఉన్నాడు, నీ చేతిని పట్టుకున్నాడు. దారిలో నీకు ఎన్ని ఆటంకాలు, కార్లు, భయంకరమైనటువంటి శబ్దాలు నీకు వినిపించవచ్చు. కానీ ఆ చిన్న బిడ్డ రోడ్డు దాటినప్పుడు అటువంటి శబ్దాలు ఎన్ని విన్నా, మరి తనకంటే భయంకరమైనటువంటి వాహనాలు మరి అతనికి కనిపించినా కూడా ఆ బిడ్డ రోడ్డును సురక్షితంగా దాటగలననేటువంటి నమ్మకం తన తండ్రి పైన కలిగి ఉంటాడు. కాబట్టి మరి తండ్రి ఏ రీతిగా క్రాస్ చేసినా కూడా ఆ తండ్రి నడిపించే మార్గంలో నడిచి వెళ్ళిపోతాడు. అపోస్తలుడైన పౌలు దేవుని పట్ల ఎంత గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నాడో చూద్దాం. చూడండి, అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో చెప్తాడు, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదుము అనేటువంటి మాట చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు కేవలము మనము కొన్ని విషయాలను మాత్రమే చూడగలుగుతూ ఉంటున్నాము. దేవుడు మనకు ఇలాంటి సూచనలు వాక్యములోను మనకు అనుగ్రహించారు. కాబట్టి మనము వీటిని చూసేటువంటివన్నీ కూడా ఒక సూచనగా మనం చూస్తుంటున్నాం. జరుగుతున్న పరిస్థితులు ఏమిటి, దేవుడు ఏ రీతిగా ఈ లోకాన్ని కొనసాగింప చేస్తాడు, ఇవన్నీ మనకు అంత స్పష్టంగా అర్థం కాకపోవచ్చును, వాటిని మనం అంత అర్థం చేసుకోలేకపోవచ్చును. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు మనకు అవన్నీ కూడా స్పష్టమైన రీతిగా మరి తెలియచేస్తూ నడిపించగలిగేటువంటి సమర్థుడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు మీ విశ్వాసాన్ని కొనసాగించండి. ఆయన మీకు తప్పగా సహాయకుడిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తూ వచ్చినాడు. మరి ఒక విషయాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవుడు కాలాలను మరి సమయాలను మార్చేటువంటి వాడు. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం ఇక్కడ దానియేలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడో చూద్దాం. ఎందుకనగా ఈ కాలములో మనం చూసినట్లయితే నీవు అనుకోవచ్చు, నా పరిస్థితులు ఇక మార్చబడతాయా? అపోస్తలుడైన పౌలు అదే సంఘటనను అక్కడ మనం ఎదుర్కొన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. నిజానికి మరి వారు కలిగి ఉండేటువంటి ఆ భయంకరమైనటువంటి విపత్తు మార్చబడటము అసాధ్యము, అది అసంభవము, ఇక జరగటము ఎంత మాత్రము కూడా సాధ్యము కాదు. అలాంటి సమయంలో రక్షించుటకు సమర్థుడైన దేవుని యందు మాత్రమే ఆయన నమ్మకం ఉంచాడు. ఎందుకు ఇలా జరిగింది అని దేవుణ్ణి అపోస్తలుడైన పౌలు ప్రశ్నించలేదు. ఎందుకనగా తనను నడిపించే దేవుడు ఆయన
సమర్థుడైనటువంటి దేవుడు. నా మార్గానికి ఆటంకం కలిగిందంటే ఆయన అక్కడ ఏదో చేయబోతూ ఉంటున్నాడు. అలాగనే సంఘాలకు నేటి కాలంలో పరిస్థితులు అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చాయి. అయితే ఇవన్నీ ఎందుకొరకు వస్తున్నాయి? మరి మా ప్రార్థనలకు ఆటంకం ఏంటి, మా విశ్వాసానికి ఆటంకం ఏంటంటే అది దేవునికి మాత్రమే తెలుసు. మనకు బహుశా అది అంత అర్థం కాకపోవచ్చు. కనుక మనం ఇప్పుడు కేవలము దేవుని యొక్క చిత్తాన్ని మరి అర్థంలో చూసేటువంటి వారంగా మాత్రమే ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో మనకు ఇవ్వబడినటువంటి ఆ మార్గదర్శకత్వాన్ని మనం విశ్వాసంతో విధేయతతో అనుసరిస్తూ ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చదివినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నవని ఎరుగుదము. దేవుడు ఈ పరిస్థితులను ఎందుకు అనుమతిస్తాడు? ఎందుకు ఈ పరిస్థితులు ఇలాగ సంభవిస్తూ ఉంటాయి? మన ప్రార్థనల ద్వారా మార్చేయవచ్చు కదా అని నీవు అనుకోవచ్చేమో. కానీ దేవుడు జ్ఞానవంతుడైనటువంటి దేవుడు. ఇవన్నీ మన ఎదుటకు లేక మనము ఎదుర్కొనుట ఎందుకు అవసరమంటే మనకు మేలు కలగటానికి దేవుడు ఇలాంటి పరిస్థితులను లోకంలో అనుమతిస్తాడు. మనకు మేలు కలగటానికి మన కుటుంబంలో కొన్ని దుఃఖాలను దేవుడు అనుమతిస్తాడు. మన జీవిత విశ్వాసాన్ని స్థిరపరచడానికిని, మన యొక్క భవిష్యత్తును దేవుడు ఆస్వాదించడానికిని, మనల్ని ఉన్నతమైనటువంటి మార్గంలోనికి నడిపించడానికిని దేవుడు ఎప్పుడు కూడా మనలను ఈ రీతిగా నడిపించేటువంటి వాడు. కాబట్టి మేలు కలగటానికి ఆయన మనలను నడిపించేటువంటి దేవుడే ఉంటున్నాడు. తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యందు మాత్రమే మనం నమ్మకం ఉంచాలి. ఇక మూడవ విషయం ఏంటంటే, ఇవి ఖచ్చితంగా లోకంలో జరగాలి. ఈ వ్యాధులు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు అనేటువంటిది దైవ చిత్తం ఎంత మాత్రమో కూడా కాదు. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా ఆయన ముందుగానే తెలియచేశారు. కాబట్టి ఇవన్నీ జరగాలి, లోకంలో జరగాలి. కరోనా ఎందుకు వచ్చింది, ఈ వ్యాధులు ఎందుకు వచ్చాయి, ఈ బాధలు ఎందుకు వచ్చాయి, లోకంలో ఏం జరిగిపోతుంది అనే ప్రశ్నలు మరి తల్లడిల్లేటువంటి అవిశ్వాసంలోనికి మనం వెళ్ళకూడదు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా మనకు ముందుగానే తెలియచేశారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకుని ఇవి జరగవలసి ఉన్నవి. ఇవన్నీ కూడా జరగవలసి ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని మరి ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి ముందుగానే తెలియచేశారు. కాబట్టి లోకంలో ఇలాంటి విపత్తులు రావటము మరి దేవుని యొక్క మరి ప్రణాళికలో లేక జరగబోయేటువంటి విషయాలు ఖచ్చితంగా ప్రభు ముందుగానే తెలియచేశారు. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయానికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడింది. 13వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. యోబు విషయంలో చూసినట్లయితే యోబుకు ఎలాంటి హెచ్చరిక దేవుడు ఇవ్వలే. యోబు పరీక్షించబడవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన పరీక్షించడానికి యోబుకు ఏ హెచ్చరిక ముందుకు పంపించలేదు. కానీ సడన్గా మరి ఆ అటాక్ యోబు జీవితంలో జరిగినట్లు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి పతనం అవటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చునేమో, కానీ యోబు పతనం అవటానికి సంవత్సరాలు ఏమాత్రం కూడా పట్టలేదు. కానీ అతడు ఊపిరి పీల్చలేనంత దగ్గర సమయంలో, కొంచెం సమయంలో భయంకరమైనటువంటి విపత్తులను ఎదుర్కొన్నాడు. నేడు మరి ఒక విధంగా బహుశా ఆక్సిజన్ అందలేనంతగా యోబుకు భయంకరమైనటువంటి విపత్తు వచ్చినప్పటికీ అతడు దేవుని యొక్క ఊపిరిని పీల్చుకున్నాడు. దేవుని యొక్క శ్వాసను ఆయన పీల్చుకున్నాడు. దేవుడు ఏమి చేసినా సరే నేను దానికి సమ్మతి కలిగి ఉంటున్నాను అని చెప్తుంటున్నాడు. నేను దేవుడు ఏమి చేసినా కూడా మరి ఆయన కొరకు నేను ఎదురు చూసేటువంటి వాడుగా ఉంటున్నాను అంటున్నాడు. నీ యొక్క కుటుంబంలో ఒకవేళ బహుశా దేవుడు కొందరిని
లేక నీ యొక్క తల్లిని, లేక నీ యొక్క తండ్రిని, లేక నీ యొక్క కుటుంబంలో నీ సహవాసిని, నీ సహోదరిని ఒకవేళ ఈ పరిస్థితుల్లో తీసుకొని వెళ్ళి ఉండవచ్చునేమో. కానీ అది దేవుని యొక్క చిత్తముగా, లేక దేవుని యొక్క చిత్తము కొరకు నీవు అప్పగించాలి. నీవు అప్పగించి నీ విశ్వాసాన్ని కొనసాగించాలి. యోబు చూడండి, ఏ విపత్తు ఆయనకు వచ్చినా కూడా చంచల మనస్కుడు కాలేదు, కానీ దేవుని గురించి చక్కగా ఆయన చెప్పగలుగుతుంటున్నాడు. నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది ఈ సాయంకాలం అంతా? ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెడతా. ఏమి సంభవించినా సరే నేను ఆయన కొరకు కనిపెడతాను. నా కుటుంబంలో ఏం జరిగినా సరే, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుని కొరకు నేను కనిపెడతాను అనేటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉండగలుగుతుంటున్నావా? కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి, జరగవలసినటువంటి పరిస్థితులు. కాబట్టి దేవుడు జరగటానికి మరి అనుమతి ఇచ్చాడు. కాబట్టి మరి ఈ లోకంలో ఇలాంటివి జరిగినప్పుడు నీ విశ్వాసం దేవుని వైపుకు కొనసాగించాలి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట రాయబడింది, నిర్ణయ కాలము ఇంకను రాలేదు గనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకు, పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. దేవుడు విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు, దేవుడు అనేక జీవితాలను పరీక్షించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు, దేవుడు తన యొక్క బిడ్డల విషయంలో కూడా మరి కొన్ని పరిస్థితులను అనుమతి ఇస్తాడు. కాబట్టి వారు కూడా మరి కోల్చబడతారు, లేక అనేకమైన శ్రమలు ఎదుర్కొంటారు, జబ్బులను ఎదుర్కొంటారని దేవుని వాక్యం ప్రవచన రీతిగా ముందుగానే రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇది దేవుని యొక్క చిత్తముగా మనం గుర్తించాలి. కాబట్టి నీ ఇంట్లో దేవుడు ఒకవేళ దుఃఖాన్ని తీసుకొని వస్తే అది అపజయం కాదు, దేవుని యొక్క చిత్తము యొక్క నెరవేర్పు. యేసుక్రీస్తు ప్రభు శ్రమ అనుభవించటం ఆయన బలహీనత కాదు, అది దేవుని యొక్క లేఖనం నెరవేర్పు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో మనకు ఆయన తెలియచేసినటువంటి ప్రతి సందర్భము ఏమిటి అనగా, తండ్రి అయినటువంటి దేవుని చిత్తము నెరవేర్చబడితే నాకు ఇష్టం అని చెప్పారు. రెండవది, ఆయన అడుగు తీసి అడుగు వేసినటువంటి ప్రతిసారి లేఖనము నెరవేర్చుట కొరకై ఇలాగ జరుగుతూ ఉన్నది. కాబట్టి లోకంలో తన బిడ్డలైనటువంటి మనము ఈ లోకంలో ఉన్నాము, మనకు కూడా అదే సంభవిస్తారు. ప్రవచనములు అయితే మరి అంత్యకాలం కొరకు రాయబడి ఉన్నాయో దేవుని వాక్యంలో, అవన్నీ మన కాలంలో నెరవేర్చబడటం దేవుని చిత్తమైనప్పుడు అవి నెరవేర్చబడుతూ ఉంటాయి. కాబట్టి లేఖనాలు నెరవేర్చబడాలి గనక మనము దీనికి సమ్మతించాలి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం ఎంత మాత్రం కూడా కలవరపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 21వ అధ్యాయం 26వ వచనంలో మరి ఒక మాట అక్కడ ప్రభువైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తు తెలియజేశారు. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కొలుదురు. కాబట్టి విపత్తులు అనేటువంటివి కేవలము కొంతవరకు మాత్రమే మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం, లేక మనం చూస్తూ ఉంటున్నాం. కానీ అంతకంటే భయంకరమైనటువంటి విపత్తులు, ఆకాశం యొక్క పరివర్తన కూడా మార్చబడేటువంటి పరిస్థితులు బహుశా రాబోతూ ఉంటున్నాయేమో. అవి ఎలాంటివైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఇక్కడ ప్రభు చెబుతూ ఉంటున్నాడు, మరి మనుషులు ధైర్యం చెడి కొలుతారు. ఎందుకనగా జరగబోతున్నటువంటి విషయాలు మనుషులకు తెలియదు. ఎందుకనగా వారు యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచలేనటువంటి వారుగా ఉన్నారు. నేడు మనం ఎంత అదృష్టమనగా, దేవుడు మనలను దీవించాడు, మనలను తన రక్తంతో కొన్నాడు, మనలను ఆయన సంరక్షించాడు, మనకు ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆశీర్వాదం అనుగ్రహించినటువంటి దేవుడు భవిష్యత్తులో సంభవించేటువంటి ప్రతి విషయాన్ని వాక్యంలో ముందుగానే మరి మనకు హెచ్చరికగా వాక్యంలో రాయించబడి ఉంటున్నది. దేవుని వాక్యాలు మనకు తెలియచేసేటువంటి విషయాలన్నీ కూడా మనము యేసునందు విశ్వాసం ఉంచి లేఖనాలు నెరవేరటం చూసి మనలను మనము ప్రభు కొరకు ఆయత్తపరచుకునేటువంటి వారంగా ఉండాలి. ఎందుకనగా కడవరి కాలంలో ఇవన్నీ కూడా జరగకుండా ప్రభు యొక్క ఆగమనము జరగనేరదు. కనుక ఇవన్నిటినీ మనం సమ్మతిందాం. మన యొక్క విశ్వాసాన్ని క్రీస్తు పైన కేంద్రీకృతం చేద్దాం. మన యొక్క యుద్ధము ఈ లోకములో
ప్రభు యొక్క రాకడను ఎదురు చూడటానికిని, నశించుచున్నటువంటి ఆత్మలకు క్రీస్తును తెలియచేయటానికి మన యొక్క విశ్వాసాన్ని వినియోగించాలి. అపొస్తలుడైన పౌలు మరి విపత్తులో ఉన్నప్పటికీ కూడా మరి తన యొక్క క్షేమాన్ని మాత్రమే అతడు ఆలోచించలేదు. కనుక వారు ఉపవాసంతో మరి కృంగిపోయి ఉన్నప్పుడు వారిని ధైర్యపరిచాడు, వారిని ఆహారం పుచ్చుకోవటానికి బలపరిచాడు. అంతేకాదు వారికి విపత్తు రాకుండా సూచనలు ఇచ్చాడు. అలాగనే విశ్వాసులైనటువంటి మనము ఈ లోకంలో లోకస్తుల మధ్య జీవనం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడి పరిస్థితులన్నిటినీ మనకు ముందుగానే తెలియచేశాడు. కాబట్టి వీటిని బట్టి మనం ప్రభునందు ధైర్యం కలిగి విశ్వాసం గలవారమై ఉండాలి. నేడు లోకంలో అనేకులు భయంకరమైనటువంటి ఈ యొక్క రోగానికి కూలిపోతూ ఉంటుండగా మరి మనము వారిని ధైర్యపరిచే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. నీవు కృంగిపోయేటువంటి వాడుగా కాదు, నీ విశ్వాసం ద్వారా వారిని బలపరిచేటువంటి వాడుగా ఉంటాడు, మార్గాన్ని నిర్దేశించేటువంటి వాడుగా ఉంటాడు. నీ పరిస్థితులు బహుశా మరి క్షీణకరమైనటువంటివిగా ఉండొచ్చు. అపొస్తలుడైన పౌలు అక్కడ ఏమి క్షేమంగా లేడు, వారితో పాటే విపత్తుని ఎదుర్కొంటున్నాడు, వారితో పాటే అపాయంలో ఉన్నాడు. కానీ అపొస్తలుడైన పౌలుకు ఉండే విశ్వాసం వేరు, ఆ చుట్టూ ఉండేటువంటి 270 మందికి ఉండే నమ్మకము వేరు. వారు మరణాన్ని నమ్ముతున్నారు. అపొస్తలుడైన పౌలు మృత్యాన్ని జయించిన క్రీస్తుని నమ్ముతుంటున్నారు. కాబట్టి పౌలు చెప్పినటువంటి మాట ప్రకారంగానే వారు సంరక్షించబడ్డారు. కానీ వారు తమ సొంత జ్ఞానం చేత వారు ఎంత మాత్రం కూడా సంరక్షించబడలేదు. దేవుని ఉద్దేశం నెరవేర్చబడట కొరకై దేవుడు వినియోగించినటువంటి ఆ చిన్న చెక్క పలకను ఆధారం చేసుకొని తన జీవితంలో సురక్షితమైనటువంటి దేవచిత్తాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఈ రోజుల్లో నీకు సంరక్షణ కొరకు దేవుడు నీకు అంత స్పెషాలిటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా, నీకు సర్దుబాటు లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి చిన్న భాగం ఏదైనా సరే కృతజ్ఞతగా దాన్ని స్వీకరించు. ఆయన యందు విశ్వాసం ఉంచు. నిన్ను దరికి చేర్చేటువంటి దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. ఇక చివరి అంశాన్ని మీకు తెలియచేయాలని నేను కోరుతూ ఉంటున్నాను. చివరి అంశం ఏంటంటే, ఇలాంటి విపత్తులు ఏమై ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి పరలోక రాజ్యం ఎదుట ఎన్నదగినటువంటివి కావు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, మనేడల ప్రత్యక్షపు కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాం. కాబట్టి మన విశ్వాసాన్ని పరలోక వైపుకు మరలించుకోమని పౌలు చెప్తూ ఉంటున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ప్రత్యక్ష ఎదుట ఈ లోకము గొప్పదా? ఈ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యాలు గొప్పవా? ఈ లోకంలో ఉండేటువంటి సుఖ సంతోషాలు గొప్పవా అంటే ఎంత మాత్రము కూడా అవి గొప్పవి కావు, ఎన్నదగినటువంటివి కూడా కావు. కాబట్టి త్వరలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి మరి మనల్ని తీసుకుని వెళ్ళటకు రాబోతూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి మహిమ ఎదుట తాత్కాలికమైనటువంటి శ్రమలన్నీ కూడా స్వల్పమైనటువంటివే, తాత్కాలికమైనటువంటివి అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. మరి ఒక విషయాన్ని మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. మేము అదృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఈ ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అపోస్తలుడైనటువంటి పౌలుకు ఉండే విశ్వాసాన్ని చూడండి. మేము దృశ్యమైనటువంటి వాటిని మరి దృష్టించడం లేదు. నా కళ్ళ ముందు ఎంత గొప్ప దృశ్యాలు కనిపించినా కూడా వాటిని నేను దృశ్యం ఉంచటం లేదు. కారణం ఏంటంటే ఇవి కేవలము అనిత్యములు. ఈ లోకంలో నేను పెట్టుకునే నమ్మకం అంతా కూడా కేవలము అనిత్యమైనటువంటిది, తాత్కాలికమైనటువంటిది. ఇక్కడ నా జీవితం ఎంత మాత్రం కూడా మరి స్థిరమైనటువంటిది కాదు. కాబట్టి ఈ లోకంలో నాకు ఎదురయ్యేటువంటి ప్రతి శ్రమ అది కేవలము మరి మహిమ కొరకు నన్ను నడిపిస్తుంది అనే విశ్వాసంలో
నేను ఎప్పుడు కూడా జీవిస్తున్నానని చెప్తున్నాను. ఎందుకు ఇలా జీవిస్తున్నాను, ఎందుకు ఇలా జీవించగలుగుతూ ఉన్నానంటే ఈ యొక్క దృశ్యమైనటువంటిది అంతకంతకు క్షీణిస్తుంది, అదృశ్యమైనటువంటిది నన్ను అంతకంతకు దేవుని యొక్క మహాకృపలోనికి లేక ఆయన రాజ్యంలోనికి నిత్య మహిమకు నన్ను నడిపిస్తుంటున్నది. ఈ లోకంలో నేను క్షీణించిపోయినా నన్ను నిత్య మహిమకు నడిపించే దేవుని కృప నా మీద ఉంది. కనుక ఈ లోకాని కొరకు నేను కనిపెడతలేదు, కానీ శ్రమల మధ్యలో దేవుని మహిమ కొరకు నేను కనిపెడుతుంటున్నాను. అంతేకాదు క్షణమాత్రం ఉండేటువంటి ఈ చులకని శ్రమ అంటున్నాడు. క్షణమాత్రం ఈ లోకంలో పడేటువంటి జీవితకాలం అంతా కూడా పడేటువంటి శ్రమను అపోస్తులైన పౌలు ఒక క్షణానికి పోల్చాడు. కనుక మనం పొందబోయేటువంటి పరలోక రాజ్యం ఏదైతే ఉందో అది నిత్య రాజ్యం, అనగా యుగయుగాలు ఉండేటువంటి నిత్య రాజ్యంలో యుగాలు అనేటువంటి ఆ యొక్క శబ్దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యుగములు అనేటువంటి కాలంలో మనము ఈ లోకంలో జీవించేటువంటి 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇంకా అంతకు పైబడి మరి ఎవరు కూడా జీవించలేకపోవచ్చునేమో. ఈ 100 సంవత్సరాలు నిత్య మహిమ ఎదుట చూసుకున్నట్లయితే ఆ నిత్య యుగములో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిత్య రాజ్యములో ఈ లోకంలో మనం జీవించిన ఈ 100 సంవత్సరాలు కూడా ఒక క్షణానికి కూడా పనికి రావంటున్నాడు. చూడండి, 100 సంవత్సరాలు ఒక మనుషుడు శ్రమ అనుభవించలేడు, కానీ 100 సంవత్సరాలు ఒక మనిషి శ్రమ అనుభవించినప్పటికీ కూడా కేవలము అది ఒక క్షణం మాత్రమే, ఒక్క క్షణం మాత్రమే ఆయన నిత్య మహిమ ఎదుట కనిపిస్తుందట. దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనకు సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి పరలోక రాజ్యము నీ కొరకు మరి నిత్య మహిమగా ప్రభు నీకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి శ్రమలు, ఈ లోకంలో ఉండేటువంటి అధికమైనటువంటి కష్టాలు తాత్కాలికమైనటువంటివి. ఈ రోజున పీడించేటువంటి ఈ పీడన కొద్ది రోజులు మాత్రమే నీ ఎదుట ఉంటున్నది, ఆ తర్వాత అది నీ ఎదుట నుండి తీసివేయబడుతూ ఉంటున్నది. దేవుడు పరిస్థితులను ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంచడు. ఆయన సమయాలను కాలాలను కూడా మార్చేస్తాడు. రాజులను సహితము కూల్చివేస్తాడు, అధికారులను సహితము కూల్చివేస్తాడు. ప్రకృతిని మార్చేటువంటి దేవుని చేతిలో నీవు నేను ఉన్నానటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. చివరిగా ఒక వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతుంటున్నాను. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసురుగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసల దూరము దోణిను నడిపెను. తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూసి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరాను. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూసినట్లయితే శిష్యులు యేసు లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అలాగ ప్రయాణం చేశారో భయంకరమైనటువంటి చీకటి వారిని కమ్మింది. ఈ లోకంలో చీకటి అనేటువంటిది కమ్ముతూ ఉంటున్నది. చీకటి కమ్మినంత మాత్రం చేత యేసు నీకు దూరంగా ఉన్నాడని ఎప్పుడు అనుకోకు. ఆయన నీ కొరకు రాబోతుంటున్నాడు. భయంకరమైన శ్రమలు అలమటించుట చేత ప్రకృతి మారిపోయిందని నీవు అనుకోకు. ప్రభు నీ కొరకు నడిచి వచ్చేటువంటి వాడు ఆకాశమందు నీ కొరకు నిత్యము ఎదురు చూస్తూ ఆయన నిన్ను సంరక్షించుటకు, తన తండ్రి గృహానికి చేర్చుటకు నీ కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు ఆయనను నీలోనికి చేర్చుకో, నీ ఇంటిలోనికి చేర్చుకో, విశ్వాసంతో జీవించు. నీవు చేరవలసినటువంటి గమ్యానికి తప్పకుండా చేస్తాడు. ఈ సంవత్సరంలో ఏ రీతిగా నిన్ను నడిపించాలో ఆయనకు తెలుసు. ఈ యొక్క నెలలో నిన్ను ఏ రీతిగా సంరక్షించాలో ఆయనకు తెలుసు. నిన్ను సమస్త విషయాల్లో ఆయన సంరక్షించి నడిపించుటకు నీకు సమీపంగానే ఉన్నాడు. చీకట్లో వచ్చినా అలమటించినా, నీ వాడ పగిలిపోయినా కూడా భయపడకో. దేవుని చిత్తంలో నీవు ఉన్నావు. ఆయన నిన్ను సంరక్షించి నడిపిస్తాడు. దేవుడు నిన్ను దీవించుగా. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. నీ మహాకృపను బట్టి ప్రభా, నీ వాక్యమును బట్టి మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నాయన, ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ఎటువంటి పరిస్థితుల్లో మరి ప్రభా నీ బిడ్డలు ఉంటున్నారో నీ వెలిగినటువంటి వాడు.
నాయన విపత్తులు వచ్చినా, జీవితాలు కూలిపోయినా మాకు మార్గనిర్దేశం చేయటకే నీవు మా చేతిని పట్టుకుని ఉంటున్నావు ప్రభా. ఈ పరిస్థితులన్నీ కూడా జరుగుట నీ చిత్తమై ఉన్నది గనక ఈ లోకంలో సంభవించే వాటి వైపు కాక నీ వైపు చూసి మేము నాయన సాగిపోటకు సహాయం చేయండి ప్రభా. ఈ లోకంలో మేము అనుభవించేటువంటి శ్రమ ఎంత గొప్పదైనప్పటికీ అది కేవలము క్షణం మాత్రమే నీ వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభా, యుగ యుగాల కొరకు మా కొరకు మీరు సిద్ధపరిచిన సుఖ సంతోషములు ఎదుట ఈ లోకంలో మేము అనుభవించేది కేవలము తాత్కాలికమైనటువంటిది ప్రభా. గుండె చెదిరిన మనసుతో, దుఃఖముతో, మరి అనేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభా నీ బిడ్డలు ఈ సాయంకాలం మందు నాయన ఉండి ఉంటున్నారేమో. పగిలిన హృదయాల్ని ప్రభా నీవు బాగు చేయము, చెదిరిపోయిన మనస్సులను నీవు సమకూర్చు, నీ కృప చేత కట్టి నడిపించము తండ్రి. ప్రేమగల ప్రభా నీ యొక్క సహాయము, నీ కృప అనుగ్రహమును దయచేసి నీ చిత్త ప్రకారంగా సమస్తమును సమకూడి జరిగించవలసింది. మీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ ప్రభును రక్షకుడనే యేసుక్రీస్తున్నాము ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చు ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు మన ఇప్పుడు వాక్యం ద్వారా మనం బలపరచబడ్డాం. అందుని బట్టి ప్రభుకు మహిమ కలుగుగాక. ప్రియ సంఘం, అనౌన్స్మెంట్స్ గమనించండి. యథావిధిగా ప్రతిదినం మరి సాయంకాలం 6 గంటలకు పిలిచిన దేవునితో పౌర సమయం ధ్యానములు ఉంటూ ఉన్నాయి. రేపటి దినం ఉందంటే 17 నుంచి 22 తారీఖు వరకు UBS ఉంటుంది జూమ్లో. కాబట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో మీరు అందరికీ లాగిన్ అవ్వండి, చక్కగా జూమ్లో పాలు పొందండి. సాయంకాలం మన 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. 4 నుంచి 5 వరకునేమో మరి ప్రైమరీ చిల్డ్రన్ అంటే 3 సంవత్సరాల వయసు నుంచి 9 సంవత్సరాల వయసు వరకు, అలాగే 5 నుంచి 6 వరకు 9 సంవత్సరాల పైబడి వయసు వరకు ఉంటుంది. కాబట్టి పాలు పొందండి. ఎవరైతే కిట్స్ ఇంకా తీసుకోలేదో ఆ కిట్స్ మీరు తీసుకొని ఆ జూమ్లో పాలు పొందాలని కూడా ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి మంగళవారం ఉపవాస ప్రార్థన జూమ్లో ఉంటుందని కూడా మనవి చేస్తూ ఉంటున్నాం. 4 గంటల స్త్రీల కోడిక లైవ్లో వస్తుంది. 6:30కు యవనస్తుల కోడిక శనివారం లైవ్లో వస్తుంది. కాబట్టి ప్రతి దినం కూడా మరి ఆ లైవ్లో వచ్చి కార్యక్రమం వీక్షించాలని మనవి చేస్తాం. పాట సంఖ్య 126 126. ఏసేన పరిహారి ప్రియ ఏసేన పరిహారి అన్న పాట పాడదు. ఏసేన పరిహారి ప్రియ ఏసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు కలిగినను ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని నష్టాలు కలిగినను ప్రియ ప్రభువేన పరిహారి. ఏసేన పరిహారి ప్రియ ఏసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. ఏసేన పరిహారి ప్రియ ఏసేన పరిహారి నా జీవిత కాలమల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి.
ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం ముగించుకుని తండ్రి మీ అపారమైన ప్రేమకే స్తోత్రాలు. ఇంతవరకు మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం తెచ్చి ఉదయం నుంచి అన్ని సర్వీసులో సహాయం చేశారు. మీకు స్తోత్రములు తండ్రి. నాయన మహిమ చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. రేపటి జరగబోయే వారి VBS జీవులు మీ మహిమకరంగా జరిగించి దయ చొప్పునే సహాయం చేయండి. శుద్ధిస్తూ కనపరుచుకోండి. సేవకులందరినీ మీరు దీవించండి. వ్యాయంజలిస్తున్న పరిచయాలు సంఘం అంతా ఆశ్రయించి దీవించి కృపతో కప్పండి. బ్రాడ్కాస్ట్ జరిగిస్తున్న బిడ్డలను ప్రయాసపడిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించి మహిమ పొంది కనికరించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సమాధాన సకల దీవెనలు కూడా మనకు మన దాని కుటుంబాలకు వాక్యాన్ని ప్రేమించి వారికి సదాకాలం తోడైన ఆమేన్.